ఎన్నో ఏళ్లుగా కోర్టులు బీసీలకు అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య. ఇది ఇలాగే కొనసాగితే చూస్తూ ఊరుకోమన్నారు. బీసీలు అందరం కలిసే ఉన్నామని, మాలో మాకు ఎలాంటి గొడవలు లేవని తెలిపారు. ఈ నెల 18న శాంతియుతంగానే ధర్నా చేస్తామన్నారు. అన్ని పార్టీలు బీసీ ధర్నాకు మద్దతు ఇస్తాయంటున్న ఆర్ కృష్ణయ్యతో మౌనిక ఫేస్ టు ఫేస్. కామారెడ్డి చెప్పినట్టు బీసీలకు రిజర్వేషన్స్ ఇచ్చేంత వరకు కూడా పోరాటం ఆపమని గత కొన్ని నెలలుగా అయితే ఇటు బీసీ బాధలందరూ కూడా పోటీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది, పోరాటం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి మద్దతుగానే ఈ నెల 18 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ని ప్రకటించారు. ఈ పిలుపుకు అందరూ మద్దతుగా చెప్పడం జరిగింది. మరి ఈరోజు మనతో పాటు ఆర్ కృష్ణ మనతో మాట్లాడదాం. అన్న, ఫస్ట్ టైం బీసీలు అందరూ ఒక ఐకమత్యంతో వచ్చి ఇలాంటి పోరాటం చేయడం, సో ఏం చెప్తారు బీసీ బాధలకు, ఏం చెప్తారు మీరు? రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున బంద్కు మద్దతు ప్రకటిస్తున్నారు. 136 బీసీ కుల సంఘాలు, 35 బీసీ సంఘాలు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ, ఇంతకు మొదల సిపిఐ పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు కూడా బంద్కు పోటీ పడి మద్దతు ఇస్తున్నారు. కాబట్టి బంద్ చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. స్కూళ్ళు బంద్ అవుతాయి, కాలేజీలు బంద్ అవుతాయి, పరిశ్రమలు బంద్ అవుతాయి, వ్యాపార సంస్థలు బంద్ అవుతాయి. ప్రతి సంస్థ, సమాజంలో ఉన్న వ్యాపార, పారిశ్రామిక, విద్య అన్ని సంస్థలు కూడా బంద్లో పాల్గొంటున్నాయి. ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి నిరసన కూడా చెప్తున్నారు. నిన్న ఈరోజు చూసినాం బీసీ మధ్యలో కొంచెం గొడవ, ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది. ఏంటి దీనికి కారణం ఏంటి? మీకు కోఆర్డినేషన్ లేకపోవడమే అంటారా? బీసీ ఉద్యమము బలంగా ఉంది. ఈ గొడవ ఏమని ఎందుకైతుంది? నాకు పదవి కావాలి, నాకు పదవి కావాలి, నేను ఉద్యమంలో పోటీ పడాలి, నాయకత్వం కోసం పోటీ పడుతున్నారు. అది మంచి పరిణామం. అంటే ఉద్యమం ఎంత బలంగా ఉంటే నాయకత్వం పోటీ పడతారు. నాకు పదవి కావాలి, నేను పోరాటం చేస్తాను, నాకు పదవి కావాలి, నేను పోరాటం చేస్తాను, పోటీ పడుతున్నారు అందరు. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఏ విధంగా చూస్తారు? సుప్రీంకోర్టులో స్టే తొలగించడానికి నిరాకరించింది. తప్పనిసరి మళ్ళీ హైకోర్టు చూసుకోమన్నది. మేము పోరాటం చేసి అన్ని వ్యవస్థలకు, బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద పోరాటం చేస్తాం. న్యాయం జరిగే వరకు స్తంభింపజేస్తాము, ప్రజా జీవితాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికీ మీలో కొంతమంది బీసీలకు అయితే అన్ని పార్టీలు మద్దతు చెప్తున్నాయి, కానీ ఎంతవరకు నిజంగా ఆ రోజు మద్దతు ఇస్తారు, రాని రోజులు మాకు నిజంగా ఎంతవరకు మద్దతు వస్తుంది అని ప్రశ్నార్థంగా కనిపిస్తుంది చెప్తున్నారు. మీరేం చెప్తారు దీనిపైన? పార్టీలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా మద్దతు ఇస్తున్నాయి. ఇవ్వని వాళ్ళందరూ పక్కకు తప్పుకుంటారు, వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. లేదు, మద్దతు ఇస్తున్నారు, ఇస్తారు కూడా. గతంలో ఇచ్చారు, చిత్తశుద్ధితో పాల్గొన్నారు. ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీలు కార్యకర్తలు పోరాడతారు వచ్చి. అందరూ కూడా అవి కొద్దిగా ఉంటాయి మైనర్ పొరపాటు, కానీ ఖచ్చితంగా మద్దతు ఇస్తారు వాళ్ళు. బంద్ అంటే ఏ విధంగా ఉండబోతుంది? ఆ రోజు మీరు అందరూ సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్కూళ్ళు బంద్ అవుతాయి, కాలేజీలు బంద్ అవుతాయి, దుకాణాలు బంద్ అవుతాయి, పారిశ్రామిక సంస్థలు బంద్ అవుతాయి, మెడికల్ షాపులు, హాస్పిటల్ తప్ప మొత్తం అంతా ప్రజా జీవితం ఆగిపోతుంది. ప్రజలు తిరిగినప్పుడు బీసీల నుంచి మీకు ఎలాంటి స్పందన కలుగుతుంది? ఈ ఉద్యమం ద్వారా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, కోర్టులు అన్నీ కూడా రియలైజ్ అవుతాయి. మొత్తంగా అయితే ఎల్లుండి జరగబోయే బంద్కు అయితే అందరూ కూడా మద్దతు ఇస్తున్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ రోజు ఎమర్జెన్సీ సర్వీస్గా చెప్పే హాస్పిటల్స్ కావచ్చు, మెడికల్ షాప్స్, ఇవి మినహా అన్నీ కూడా కంప్లీట్గా బంద్ ఉండే అవకాశం కనిపిస్తుంది. అన్ని పార్టీలు కూడా వాళ్ళకి మద్దతు ఇవ్వడంతో పాటు బీసీలో ఐకమత్యం పెరిగింది, అందరూ కూడా పోటీతత్వంతో ముందుకు వెళ్తున్నట్టు కూడా ఆర్ కృష్ణ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అనిల్తో మౌనిక, హైదరాబాద్.